కష్టాల పాలయ్యదము, కాల విలువ నీకు తెలియకపోయినా కష్టాల పాలయ్యదము. కాలమిదే కృప కాలమిదేయని కనుగొను మా ప్రభుం కల్వరిలో. కాలమిదే కృప కాలమిదేయని కనుగొను మా ప్రభుం కల్వరిలో. కాల విలువ నీకు తెలియకపోయినా కష్టాల పాలయ్యదము. కాలము యుక్త కాలము రాగా క్రీస్తు మనకై చనిపోయన్. కాలము యుక్త కాలము రాగా క్రీస్తు మనకై చనిపోయన్. మూడవ దినమున మహిమతో లేచన్. మూడవ దినమున మహిమతో లేచన్. పరమునకేగెను ప్రియ స్నేహితుడా. పరమునకేగెను ప్రియ స్నేహితుడా. కాల విలువ నీకు తెలియకపోయినా కష్టాల పాలయ్యదము. కాలము బహు కొంచెముగానున్నది క్రీస్తేసురానయ్యుండెన్. కాలము బహు కొంచెముగానున్నది క్రీస్తేసురానయ్యుండెన్. సిద్ధపడనిచో శిక్షనొందెదవు. సిద్ధపడనిచో శిక్షనొందెదవు. సిద్ధపడుమా ప్రియ స్నేహితుడా. సిద్ధపడుమా ప్రియ స్నేహితుడా. కాల విలువ నీకు తెలియకపోయినా కష్టాల పాలయ్యదము. సమయము గడచిపోయిన యేసావు శ్రద్ధతో వెదకన్ సమయముకై. సమయము గడచిపోయిన యేసావు శ్రద్ధతో వెదకన్ సమయముకై. మారు మనసు పొందనవకాశం. మారు మనసు పొందనవకాశం దొరకకయేచెను ప్రియ స్నేహితుడా. దొరకకయేచెను ప్రియ స్నేహితుడా. కాల విలువ నీకు తెలియకపోయినా కష్టాల పాలయ్యదవు. ఇది ఏమికిలి అనుకూల సమయం. ఇది ఏ ఘనరక్షణ దినము. ఇది ఏమికిలి అనుకూల సమయం. ఘనరక్షణ దినము. ఇప్పుడే యేసుని ఎదలో నమ్మి
ఇప్పుడే నమ్మి రక్షణ పొందుమా ప్రియ స్నేహితుడా, రక్షణ పొందుమా ప్రియ స్నేహితుడా. కాల విలువ నీకు తెలియకపోయినా కష్టాల పాలయ్యదవు. మంచిది, సంతోషం. మిమ్మల్ని అందరినీ మరొకసారి నేరుగా చూచేదానికి దేవుడు అనుగ్రహించినటువంటి కృపను బట్టి దేవునికి వందనాస్తుడను. మీరు చేస్తున్న ప్రార్థనలను బట్టి కూడా మీకు అందరికీ మా కుటుంబం తరఫున హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మీ కొరకు అందరి పేర్లు గుర్తుపెట్టుకొని ప్రతిరోజు మేము ప్రార్థన చేస్తున్నాం. దేవుడు తన రాకడ కొరకై మనల్ని సిద్ధపరిచేటట్టు ప్రతి ఒక్కరి కొరకు మా వ్యక్తిగత దినదిన ప్రార్థనల్లో మీ కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. ఈరోజు మన వాక్య ధ్యానం నిమిత్తమై దేవుడు, మనం చాలాసార్లు చెప్పుకుంటూ ఉంటాం, దేవుడు ఆదికాండం 1వ అధ్యాయంలోనే ఆయన చెప్పాడు. చూడండి, 1వ అధ్యాయము, మన స్వరూపములో నరులను సృష్టించుదము అని అనుకున్నాడు. మొట్టమొదటి ఆలోచన చూసారా? 27వ వచనం, 1వ అధ్యాయము 27వ వచనం. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను, దేవుని స్వరూపమందు వాని సృజించెను. ఎంత చక్కని మాట. మనం ఎవరి స్వరూపంలో ఉన్నాం? దేవుని స్వరూపంలో ఉన్నాం. సో దేవుని స్వరూపంలో మనం ఉన్నాం గనక ఇప్పుడు మామూలుగా అంతా వాళ్ళ అమ్మలాగానే ఉంటాడు కదా. ఇప్పుడు చిన్న బ్రదర్ని అంతా వాళ్ళ నాయనలాగానే ఉంటాడు కదా. అన్నప్పుడు తండ్రికి ఎంత సంతోషం కదా. అలాగే కుమారులు తల్లిని పోలి ఉంటారు, లేకుంటే తండ్రిని పోలి ఉంటారంటే నిన్న అదే మాట్లాడుకుంటా ఉంటే దాన్ని బట్టి కూడా బంధాలు ఉంటాయంట. నిన్న అదే మోహన్ రెడ్డి గారి వాళ్ళ కొత్త ఇంట్లో ప్రారంభమైనప్పుడు మోహన్ రెడ్డి గారి పెద్ద కుమార్తె సుజన చెప్తుంది. సుజన అంతా వాళ్ళ అమ్మలాగా ఉంటుంది కదా పెద్ద కుమార్తె. సుజన చెప్తుంది, అంకుల్ వీళ్ళు ముగ్గురు ఒక బ్యాచ్ అంకుల్. ఎవరెవరు? మా డాడీ వాళ్ళ అమ్మ సుజన, వీళ్ళ ముగ్గురు భవి, వీళ్ళ ముగ్గురు ఒకేలాగుంటారు, అందుకని వాళ్ళు ఒక బ్యాచ్. ఇంట్లో అందరూ ఒకేలాగా ఉంటారని, అమ్మలాగా కొడుకుంటాడని, తండ్రిలాగా చిన్న కూతురు ఉంటుందని, నేను మా అమ్మ ఒక బ్యాచ్, ఒకే విధంగా ఉంటామని అట్లా చెప్పుకుంటుంటారు. సో జనరల్గా మనం దేవుని స్వరూపంలో ఉన్నాం. సో దాన్ని బట్టి నా స్వరూపంలో ఉన్నాడు కనుక మానవుని మీద దేవునికి ఎంత ఇష్టం కదా. నా స్వరూపంలో అంటే దేవుడు కూడా మనలాగానే ముక్కు చెవులు అవన్నీ ఆయన శరీరధారిగా రక్త మాంసములు ధరించుకొని వచ్చినప్పుడు మన స్వరూపాన్నే ధరించుకొని ఆయన వచ్చాడు. సో నేను ఎందుకు చెప్తున్నానంటే, ఎలాగైతే తల్లిదండ్రులు తన స్వరూపంలో ఉన్న పిల్లలకు, తనకు పుట్టిన స్వరూపంలో ఉండే పిల్లలకు ఆ విధంగా తారతమ్యాలు లేక భేదాలు చూపించడం మంచిది కాదనుకోండి. అలాగూ భేదాలు చూపించి మనం పిల్లల్లో వారికి భేదాలు సృష్టిస్తాం కదా. దేవుని గ్రంథంలో కూడా రెబ్కా ఏం చేసింది? చిన్న కుమారుడు అంటే ఇష్టము. ఇస్సాకుకు భర్త అయినటువంటి ఇస్సాకుకు పెద్ద కుమారుడు అంటే ఇష్టము. ఎందుకు ఇష్టం? పెద్ద కుమారుడు వేటాడి మాంసం తీసుకొని వస్తుంటాడు
ఆయన నాన్ వెజిటేరియన్ ఇస్సాకు గారు. అందుకే తొందరగా నాన్ వెజిటేరియన్ మాంసం తిని తిని కళ్ళల్లో కొవ్వు పేరుకుపోయి చూపే కనపడకుండా పోయినాడు. పెద్ద కొడుకు ఎవరు చిన్న కొడుకు ఎవరు గుర్తుపట్టలేనటువంటి స్థితికి ఆయన వచ్చేసినాడు వృద్ధాప్యమందు. అందుకే యాకోబు తన దగ్గరకు వచ్చినప్పుడు ఏశావులాగా వచ్చాడు వేషం ధరించుకొని కదా. వాళ్ళమ్మ వేషం వేసి గొర్రెపిల్లను మేకపిల్లను చంపి ఆ మేకపిల్ల బొచ్చును చిన్న కుమారుని కప్పి కదా, మీ నాయన దీవిస్తున్నాడు నువ్వు పోయి దీవించు, ఆ దీవెనలన్నీ నువ్వే తెచ్చుకో. చూసారా, దాన్ని బట్టి అన్నదమ్ముల మధ్య ఇద్దరికి ఏశావు మీద యాకోబుకి కోపం వచ్చిందా లేదా? చంపాలనే కోపం వచ్చింది. సో అది మన సబ్జెక్ట్ కాదు. కానీ విషయం ఏంటంటే ప్రతి తల్లి తండ్రి తమ పిల్లలకు ఆస్తి సంపాదించి పెట్టాలని అనుకుంటారా లేదా? అది దైవత్వం. ప్రతి తండ్రి తను సంపాదించిన ఆస్తిని తన విలాసాలకు, తన వ్యర్థ ఖర్చులకు, తన అలవాట్లకు, దురలవాట్లకు ఖర్చు పెట్టాలని చెప్పేసి అనుకోడు. పెట్టినా కానీ పిల్లలకి ఎంతైనా కొంత ఆస్తి సమకూర్చాలి. ఈ రోజుల్లో అయితే మరీ ముఖ్యంగా పిల్లలు పుడతారంటేనే వాళ్ళకి ఒక మంచి ముందుగానే తల్లులు ఏం చేస్తారు, మెత్తటి గుడ్డలు ఎత్తి పెట్టుకొని, పాత గుడ్డలు కాటన్ గుడ్డలు ఎత్తి పెట్టుకొని మెత్తగా పిల్లోడు కింద వేసేదానికి, పిల్లోడు కానీ ఎవరికైనా సరే పక్కలో వేసేదానికి, ఊరికనే వారు దొడ్డికి కూర్చున్నప్పుడు అంతా కడిగేదానికి, వాళ్ళ చర్మానికి ఏం పడకుండా గరుకుగా ఉండే గుడ్డలైతే చర్మానికి గాయం అవుతుందని, చర్మం రాసుకొని పోద్దని, కందిపోద్దని మెత్తటి గుడ్డలు ఎలాగూ ఏర్పాటు చేస్తారు. అలాగే పిల్ల పుట్టింది మొదలుకొని ఏ స్కూల్లో చేర్పించాలా? ఈ రోజుల్లో చాలా బెంగళూరు లాంటి సిటీస్లో 2 లక్షలు అవుతుంది ఎల్కేజీలో చేర్పించేదానికి. మేమంతా ఊరికనే ఎలిమెంటరీ స్కూళ్ళల్లో, గవర్నమెంట్ స్కూళ్ళలో చదివేసినాం. ఎల్కేజీలో చేర్పించేదానికి 2 లక్షల రూపాయలు సిద్ధపడుతున్నారు. పుట్టినప్పటి నుంచి 2వ సంవత్సరం అయిపోగానే ఎల్కేజీలో, 3వ సంవత్సరం అయిపోగానే ఎల్కేజీలో చేర్పించాలా, యూకేజీలో మళ్ళీ సీట్ రాదు కాబట్టి ఎల్కేజీలోనే చేర్పించాలా. ఇట్లన్నీ ఎలాగైతే తల్లిదండ్రులు పిల్లల కోసం దేవుని వాక్యంలో సామెతల గ్రంథం 13వ అధ్యాయంలో ఒక మాట అంటాడు రాజైన సొలొమోను. మంచివాడు తన పిల్లలను ఆస్తికర్తలను, మంచివాడు తన పిల్లలు అంటే గ్రాండ్ చిల్డ్రన్ని, అంటే మనవరాండ్రని మనవాళ్ళని ఆస్తికర్తలను చేయును. తీసుంటే చదివి ఉండాలి మీరు. మంచివాడు తన పిల్లలను ఆస్తికర్తలను చేయును అంటే తన పిల్లల్ని మనవరాండ్రని మనవాళ్ళని ఆస్తికర్తలను చేసేవాడు ఎవరంట? మంచివాడు. ఆదికాండం 30వ అధ్యాయం 30వ వచనంలో కూడా మామ అల్లుళ్ళు ఎవరు? యాకోబు లాబానికి, వారికిద్దరికి గొడవ జరుగుతుంది. గొడవ జరిగినప్పుడు నేను వెళ్ళిపోవాలా, నేను నా ఇంటి వారి కొరకు ఎప్పుడు ఆస్తి సంపాదించుకుందును అని అంటాడు. ఏమంటాడు? మీరు టక్కని తీసుంటే మీరు చదివి ఉండొచ్చు, నేను చెప్పేస్తున్నా. నేను నా ఇంటి వారి కొరకు ఎప్పుడు నేను ఆస్తి సంపాదించుకుందును, నన్ను వెళ్ళిపోని, ఎప్పుడు నీకు చాకరీ చేస్తే నేను ఎప్పుడు సంపాదించుకుంటా, నీకే నేను బానిసత్వం చేస్తుంటే, ఎంతసేపు నీ గొర్రెలు నీ మేకలు నీ పశువులు నేను మేపుతుంటే, నా ఇంటి వారి కొరకు నాకు 10 మంది పిల్లలు, 12 మంది కుమారులు, ఒక కుమార్తె, 13 మందికి నేను ఆస్తి సమకూర్చుకోవాలి కదా. కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ పత్రిక 12-14లో కూడా తల్లిదండ్రులే కదా పిల్లలకు ఆస్తి సమకూర్చవలసినటువంటి బాధ్యత. సో ఆస్తులు సమకూర్చడం అది చెడు పనేం కాదు. దేవుని పౌలు అంటున్నాడు కొరింథీయులకు రాసిన పత్రికలో, తండ్రులే కదా పిల్లలకు ఆస్తి సంపాదించవలసింది 14వ వచనంలో అంటాడు. పిల్లలు కాదు కదా, పిల్లలు కాదు తల్లిదండ్రులకు ఆస్తి సంపాదించవలసి వచ్చేది తండ్రులే కదా. అందుకే నా సమస్తం మీకే నేను ఇస్తున్నాను అనని పౌలు. ఉన్నదంతా మీకే, అది ఆత్మీయమైన ఆస్తి కావచ్చు ఇంకేదైనా సరే అని కొరింథీయులకు రాసిన. ఎందుకు నేను
ఇవన్నీ నేను చెప్తున్నానంటే తండ్రి అయిన దేవుడు కూడా మానవాళ్ళంతా ఆయన స్వరూపంలో ఉన్నది కనుక వాళ్ళ కొరకు చేసినటువంటి ప్రణాళిక ఎంత ఉత్తమమైనదో రమ్యమైనదో నేను కొన్ని దేవుని వాక్యాలు చూచినప్పుడు నాకు చాలా ఆశ్చర్యం వేసింది. మొట్టమొదట ఆయన మనకు ఎలాగైతే మనం నివసించేదానికి ఒక చిన్న బిడ్డ పుట్టినప్పుడు ఆ చిన్న బిడ్డ మంచి వాతావరణంలో నివసించేదానికి అటు వెచ్చదనం వేడిగాలులు తగలకుండా మరీ చల్లగా కాకుండా గుడ్డతో చుట్టి పెట్టేస్తారు. మీరు గమనించారో లేదు? బిడ్డను హాస్పిటల్ నుంచి పుట్టిన వెంటనే బయటకు తీసుకొని వచ్చినప్పుడు అంత జాగ్రత్తగా చుట్టి పెట్టి చెవుల్లో కూడా చల్లగాలి పోకుండా మనం తీసుకుని వెళ్ళి చక్కటి ఉయ్యాల సిద్ధం చేసి అలాగ పెడతాం. ఆ తర్వాత ఏ స్కూల్లో చేర్పించాలని ముందుగానే ప్రణాళిక చేసుకుంటాం. ఆ తర్వాత ఏ స్కూల్లో 10th క్లాస్ అయిన తర్వాత మళ్ళీ ఇంటర్మీడియట్ ఏ గ్రూప్ దించాలని చెప్పేసి 10 మంది దగ్గర సలహాలు అడిగి ఎంపీసీయా, బైపీసీయా, హెచ్ఈసీయా, కామర్సా, సిఈసీయా అనని ఆ సలహాలు అడిగి వాళ్ళ ఇష్టాలు తెలుసుకొని ఇంటర్ చదివిస్తాం. లేక తర్వాత బీటెక్, మెడిసినా, నర్సింగా అని అక్కడ చేర్పిస్తాం. వాళ్ళని ఒక మంచిది పెళ్లి కుమారుడో పెళ్లి కుమార్తెనో చేసి మనం సిద్ధం చేస్తాం. వాళ్ళకు ఆ తర్వాత అయిన తర్వాత వాళ్ళకు జీవనోపాధిని మనం కలిగించేటట్టు మనం చేస్తాం. వీలైతే వారికి ఒక ఇంటిని కూడా నిర్మించి నేను చనిపోయే లోపల ప్రతి తండ్రికి పిల్లల గురించి నేను అదే కొంత ఫేస్బుక్లో మనం చూస్తే తల్లి అయితే 9 నెలలు గర్భం మోస్తుంది, కానీ తండ్రి అయితే పిల్లలు గర్భంలో పడినప్పటి నుంచి వాళ్ళ భవిష్యత్ అంతా తను కలలుగంటుంటాడు. తండ్రి తల్లులు కూడా అంటారు అని కాదు, అంటే తండ్రుల్ని ఇప్పుడు తల్లుల్ని గర్భం మోస్తుంది కాబట్టి తల్లుల్ని హెచ్చించి మాట్లాడుతుంటే కొంతమంది పురుషులు ఏమంటున్నారు, తల్లి 9 నెలలే మోస్తుంది, కానీ తండ్రులు అయితే జీవితాంతం వాళ్ళ భవిష్యత్తునే వాళ్ళకి ఇంకొక 25 సంవత్సరాలు ఏంటి అనేది, ఏమవుతారు, ఏం చెయ్యాలా అనే దాని గురించి వాళ్ళకి ఆస్తి సంపాదించడం, వాళ్ళ కోసం శ్రమ పడడం, వాళ్ళ చదువుల గురించి ఆలోచన చేయడం, వాళ్ళ భవిష్యత్తు ఎలాగ స్థిరపరచబడాలనే ఆలోచన చేయడం అనే ఆలోచనలో ఉంటాడు తండ్రి అనని ఒక మంచి ఫోటో. పిల్లవాడు గర్భంలో పెరుగుతుంటే భార్యని భర్త మోస్తూ మెదడులో ఆలోచన చేసినట్టుగా ఒక డయాగ్రామ్ నాకు బాగా నచ్చింది. అది తండ్రులు మనకు కనపడరు. తల్లులు ప్రేమను వ్యక్తపరిచినట్టు తండ్రులు వ్యక్తపరచరు ప్రేమను. ఐ లవ్ యూ మా అనని తల్లి అంటుంటుంది. ప్రేమించినట్టు ప్రేమిస్తారు, కనపడుతుంది. తండ్రులు అంత సులభంగా బయటపడరు. వాళ్ళ ప్రేమనంతా దాచుకొని వాళ్ళ పిల్లల యొక్క ప్రణాళిక ఎలాగూ నేను రచించాలనేది, అందుకే వాళ్ళు శ్రమ, వాళ్ళ ఆలోచన అదంతా దానికి. అలాగే మన పరలోకపు తండ్రి కూడా మానవాళి కోసం ఆయన రచించినటువంటి ప్రణాళిక అనిర్వచనీయమైనది అని చెప్పడంలో మనకు సందేహం లేదు. దానికి సంబంధించినటువంటి కొన్ని వాక్య భాగాలు ఈ దినం నేను మీ ముందుంచాలని నేను ఆశపడుతున్నా. మొట్టమొదట ఆయన భూమికి పునాది వేశాడట. భూమి వలన మనకేమేమి వస్తుంది చెప్పండి? ఆహారం వస్తుంది, పని కూడా దొరుకుతుంది కదా. భూమి ఉంటేనే కదా మానవునికి పని, అంటే జీవనోపాధి. సో ఆయన భూమికి, యోబు గ్రంథం 38వ అధ్యాయంలో నేను భూమికి పునాదులు వేసినప్పుడు యోబు నువ్వెక్కడ ఉంటివి అని ప్రశ్నిస్తాడు. మీరు కావాలంటే మీరు రాసి పెట్టుకోండి. ఆయన వేసినటువంటి ఈ పునాదుల గురించి ఈరోజు పాఠం, దేవుడు మానవాళి కోసం వేసినటువంటి పునాదులు. అది దేనికి వేశాడు, ఎంత నైపుణ్యంతో ఆయన వేశాడు, దానిని మనం ఎలాగో అనుభవిస్తున్నాము అనే భావనలోనికి మనం వెళ్ళాలనేది నా ఆలోచన. యోబు గ్రంథం 38వ అధ్యాయము యోబు గ్రంథము 38వ అధ్యాయము
ఎందుకంటే ఆ మంచివాడు తన పిల్లలను చూడండి, సొలొమోన్ రాసిన దానికి దేవుని యొక్క ప్రణాళికకు రెండు ఎలాగూ సింక్ అవుతున్నాయి చూడండి. మనం భూమి లేకుంటే మనం ఎక్కడ ఉంటాం చెప్పండి? భూమి మీద సముద్రాలు లేకుంటే, నీళ్లు లేకుంటే, భూమి మీద వర్షం పడకుంటే మనం ఎలాగూ మన జీవనోపాధి, మనం ఎలాగూ పంటలు పండించుకోగలము, ఎలాగూ గింజలు మనం తినగలము, సజ్జలు, బియ్యము, రాగులు, జొన్నలు. చూడండి 38వ అధ్యాయము, నేను భూమికి పునాదులు వేసినప్పుడు నువ్వు ఎక్కడ ఉంటివి యోబుతో అడుగుతున్నాడు. అంటే దేవుడు మాట్లాడుతున్నాడు, భూమికి పునాదులు వేసింది ఎవరట? నేను అంటున్నాడు. నేనంటే ఎవరు? దేవుడు. నేను భూమికి పునాదులు వేశాను. నిన్న దినం మనం జ్ఞాపకం చేశాను కదా, యెషయా గ్రంథం 40వ అధ్యాయంలో పర్వతాలను తూసే త్రాసు ఆయన దగ్గర ఉందంట. మనం త్రాసులో ఏం చూస్తామో కందిపప్పు, పెసరపప్పు, చింతపండు, బియ్యం అయ్యి తూచేది మనం. కానీ కట్టెల మండికి పోతే 20 కేజీలు తూగలిగే పెద్ద తక్కెడు ఉంటుంది. మీరు ఎప్పుడు చూసి ఉండరు, ఇంత పెద్ద తక్కెడు ఉంటుంది. 2 పలకలు ఆ పక్క ఈ పక్క ఒక చెక్క పలకలు కట్టి 20 కేజీలు కట్టె వేసేదానికి మణుగులు లెక్కన తోస్తారు కదా. భూమిని, పర్వతాలను తూచే త్రాసు దేవుని దగ్గర ఉందంట. ఆకాశాన్ని కొలిచే జాన దేవుని దగ్గర ఉందంట. ఆయన నీళ్లను తన పిడిసిటిలో బంధించగలవాడంట. గాలిని పిడిసిటిలో బంధించగలిగిన వాడు, నీళ్లను మూటగట్టగలిగినటువంటి వాడు, గుడ్డలో మూటగట్టగలిగినటువంటి వాడు. సామెతల గ్రంథం 30వ అధ్యాయంలో ఆయన భూమికి పునాదులు వేశాడట. నువ్వెక్కడున్నావు యోబు? యోబు గ్రంథము బైబిల్ గ్రంథాలన్నిటిలోకి కూడా చాలా ప్రాచీనమైనటువంటి గ్రంథం అని విద్వాంసులు తెలిపి ఉన్నారు మనకు. అంటే ప్రతి గ్రంథము ఎప్పుడు వ్రాయబడింది, ఎవరి చేత వ్రాయబడింది, ఏ సందర్భంలో వ్రాయబడింది అని మనకు విద్వాంసులు రాస్తున్నారు. ఉదాహరణకి ఆదికాండం, నిర్గమకాండం, లేవీకాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశ కాండం, ఈ 5 కాండాల గ్రంథకర్త మోషే అనని మనకు తెలుస్తుంది. గ్రంథంలో కూడా వ్రాయబడింది మోషే. కానీ మోషే కంటే ముందే, అంటే భూమికి పునాదులు వేయబడక మునిపే యోబుతో మాట్లాడుతున్నాడు. యోబు అబ్రహాము కంటే ముందుగా జీవించి ఉన్నవాడని దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. నేను భూమికి పునాదులు వేసినప్పుడు నువ్వెక్కడ ఉంటివి? నీకు ఒకవేళ బుద్ధి జ్ఞానం ఉంటే నువ్వు చెప్పు అని అంటున్నాడు. నీకు వివేకము కలిగి ఉన్న ఎడల చెప్పుము, నీకు తెలిసిన ఎడల దానికి పరిమాణమును నియమించిన వాడెవడో చెప్పుము. భూమి ఎంత వెయిట్ ఉంటుంది? శాస్త్రజ్ఞులు కనుక్కొని ఉన్నారు. ఇప్పుడు భూమి అంతా కలిసి ఎంత బరువు ఉంటుంది మనం చెప్పగలమా? మనం ఏమన్నా అసలు ఊహకు అందనటువంటి విషయం ఇది. దాని మీద పరిమాణపు కొల వేసిన వాడెవడో చెప్పుము. ఒక టేప్ తీసుకొని ఆయన కొలిసున్నాడట. దాని కొలత ఎంతో ఆయన దగ్గర ఉందంట. భూమి ఎంత బరువు ఉందో ఆయన దగ్గర ఉందంట. చూసారా? ఉదయ నక్షత్రములు ఏకముగా కూడి పాడినప్పుడు, నిన్నటి దినం శుక్రవారం రోజు సోమోహన్ రెడ్డి గారి ఇంట్లో అందరూ ప్రవేశించి కీర్తనలు పాడి ప్రభువుని స్తుతించాం. భూమికి పునాది వేసినప్పుడు ఉదయ నక్షత్రాలు కీర్తనలు పాడాయట. ఎంత చక్కని సన్నివేశం ఊహించుకోండి. ఎంత మట్టి ఆయన వేశాడు మొట్టమొదట, ఎలాగూ భూమి సృష్టించబడింది. దేవదూతలందరూ ఆనందించి జయధ్వనులు చేసినప్పుడు దాని మూలరాతిని వేసిన వాడెవడు? చూసారా? భూమికి మూలరాయిని కూడా ఆయన వేసి భూమిని అంతకంతకు ఆయన నిర్మించాడట. ఈ భూమి మరి నీవు నేను దాని మీద నడుస్తున్నాం, దాని మీద పంటలు చేసుకుంటున్నాం, దాని నుంచి జీవనోపాధిగా ప్రతి ఒక్కరూ భూమిలో నుంచి అట విత్తనం వేసిందే చాలు తడవుగా మొక్కలు మొలుస్తున్నాయి, పంటనిస్తున్నాయి. విత్తనాలు జల్లేస్తాం, పంటనిస్తుంది. దేవుడు ఆకాశం నుంచి వర్షాలు కురిపిస్తున్నాడు. ఆ ఊపిరి, ఆ తడి ద్వారా భూమి ఫలమునిస్తుంది అనని మనం కీర్తనల గ్రంథంలో మనం చదువుతాం. సో మొట్టమొదట మానవులు నివసించేదానికి
ఎలాగైతే చిన్న బిడ్డకు ఒక చిన్న తొట్టి తయారు చేసి పొత్తిగుడ్డలతో ఎలాగైతే యేసు ప్రభువును పండబెట్టారో పాత నీళ్లు తాగే తొట్టిలో, పశువుల పాకలో కదా, అలాగే ఆ దేవాతి దేవుడు మానవాళిని సృష్టించక మునిపే ఇవన్నీ చేసి ఉన్నాడు. ఆయన భూమికి పునాది వేసి భూమిని ఆయన ఒక నివాస స్థలముగా చేసి ఉన్నాడు అనని యెషయా గ్రంథంలో ఇంకో దగ్గర మనం చదువుతాం. అంత సమయం లేదు కాబట్టి నేను కొంచెం ఫాస్ట్గా వెళ్ళిపోతున్నా. మేము సాయంకాలం మళ్ళా వీకోటకు వెళ్ళవలసి ఉంది. అక్కడ వీకోటలో 3-4 కుటుంబాలు ప్రభు పేరట అక్కడ చేరి ఉన్నారు. అక్కడ కొత్తగా నూతన సంఘ సాక్ష్యాన్ని సాయంకాలం 5 గంటలకు అక్కడికి వెళ్ళవలసి ఉన్నది కనుక సోడు మోహన్ రెడ్డి గారు, జాషువా గారు, నేను వెళ్ళాలని అనుకుంటూ ఉన్నాం. ఇంకా ఎవరైనా రావాలనుకుంటే రావచ్చు, వేలాయుధం బ్రదర్. సో భూమిని ఆయన మన జీవనోపాధి కొరకు ఆయన సిద్ధపరిచి సృష్టించడం మాత్రమే కాకుండా ఊరికినే వదిలేయలేదు. దాని మీద నదులు, సముద్రాలు, నదులు సముద్రములోకి పొల్లి పారునట్లు, సముద్రములు హద్దులు దాటి రాకుండానట్లు వాటికి నియమించి ఉన్నాడు. జలచక్రములను ఆయన నియమించి ఉన్నాడు. ఆదికాండం 7వ అధ్యాయంలో మనం చూస్తాం. ఇవన్నీ కూడా నక్షత్రములు, సీజన్స్, ఇవన్నీ కూడా ఆదికాండం 7వ అధ్యాయం చూస్తే ఆ సీజన్స్ ప్రకారం మనకు నవంబర్ వచ్చిందంటే, డిసెంబర్ 1వ వారం వచ్చిందంటే బంగాళాఖాతంలో తుఫాన్ లేయడం, మనకంతా వర్షాలు పడడం, కలవగుంట డ్యామ్ నిండడం, గంగాధర్ నెల్లూరు ఏరు బోరడం. చూసారా? ఇదంతా జలచక్రము, గాలి చక్రము అని పిల్లలకంతా మనం నేర్పిస్తూ ఉంటాం పాఠాల్లో. సో మొట్టమొదట భూమికి పునాది వేశాడండి. మనమందరం భూమి మీద నివసించేటట్టు ఒక ఆవాసమైనటువంటి స్థితిలో భూమిని సిద్ధపరచి, భూమిని తడుపుతూ, భూమి మీద ఉన్నటువంటి వృక్షాలన్నీ కూడా ఆహారం ఉత్పత్తి చేసేదానికి సూర్యరశ్మి వాటి మీద ప్రసరించేటట్టు, సూర్యుడిని బగబగ మండేటట్టు 12 గంటలు ఆయన ఆజ్ఞాపించి ఆకాశం ద్వారా వెలుగునిస్తూ, సూర్యరశ్మినిస్తూ, మనకైతే వెలుగు, చెట్లకైతే ఆహారాన్ని తయారు చేసుకుంటాయి. సూర్యరశ్మి లేకుంటే చెట్లు ఆహారాన్ని తయారు చేసుకోలేవు. అది ఆహారాన్ని తయారు చేసుకోలేకుంటే మనం తినలేము. చూడండి దేవుడు ఎంత ఆలోచన చేసి మానవాళికి భూమిని ఎలాగో సిద్ధపరిచాడో. దట్ ఈజ్ నంబర్ 1. నంబర్ 2, ఆయన రక్షించబడి మనం ఎలాగైతే పిల్లలకి పుట్టిన తర్వాత ఏ స్కూల్లో చేర్పించాలా కదా, అలాగే భూమిని మనకు సిద్ధపరిచి ఆయన ఇచ్చాడు. దానికి పునాది వేసి, అది యోబు గ్రంథం 38వ అధ్యాయము 4, 5, 6 వచనాల్లో మనం చూస్తాం. దాని పరిమాణం ఎంత, దాన్ని ఎంత కొలిసినానో నీకు తెలుసా, దాని ఉదయ నక్షత్రములు స్తుతిగీతం పాడినప్పుడు నువ్వు ఉన్నావా అని యోబును ప్రశ్నిస్తున్నాడు 38వ అధ్యాయంలో. ఆ తర్వాత 2వది, ఆయన మన రక్షణకు పునాది వేశాడు. తప్పిపోతామని మనం ఆదాములో తప్పిపోయినటువంటి ఆదాము, ఆయన జనాంగమైనటువంటి మనము తిరిగి మనకు రక్షణనిచ్చేదానికి ఆయన ఒక పునాది రాయిని వేశాడట. అది యెషయా గ్రంథము 28వ అధ్యాయము మనం చూస్తాం. చూడండి, యెషయా గ్రంథము 28వ అధ్యాయము ఆయన అక్కడ ఒక పునాదిని వేస్తున్నాడు. సో భూమికి పునాది వేసి భూమి మీద మనల్ని ఆయన సృష్టించి విస్తరింపచేశాడు. 2వది, మన రక్షణకు ఆయన పునాది వేశాడు. చూసారా? 16వ వచనం, ప్రభువుకు యెహోవా ఇలాగు సెలవిస్తున్నాడు. 28వ అధ్యాయము 16వ వచనం, సియోనులో పునాదిగా రాతిని వేసిన వాడను నేనే. సియోనులో పునాదిగా రాతిని వేసిన వాడను. రాయి అంటే ప్రభు అయిన క్రీస్తు. పునాదిగా దాని గురించి అది దేనికి ఉపయోగపడుతుంది, దాని యందు విశ్వసించిన వారు ఎటువంటి పరిస్థితులలో ఉంటారనేది కింద వచనాల్లో. అది పరిశోధింపబడిన రాయి, అమూల్యమైన రాయి, అమూల్యమైన
పేతురు రాసిన పత్రికలో 1వ అధ్యాయం 19వ వచనములో అమూల్యమైన రక్తము చేత మనం విమోచించబడితమని మీరు ఎరుగరా అని రాస్తాడు. మనం విమోచించబడిన ఆ రక్తము ఈ సియోనులో పునాది రాయిగా వేయబడినటువంటి ఈ రాయి ఏదైతే ఉందో ఆ రాయి నుంచి కార్చబడినటువంటి రక్తమే అమూల్యమైన రాయి, అమూల్యమైన రక్తం. అమూల్యము అంటే వెలకట్టలేనిది, దానికి వెల లేదు. అది పరిశోధింపబడిన రాయి కదా. ఒక రాయి మనం ఏదన్నా పునాది వేసేటప్పుడు మంచి రాయిని తీసుకొని వచ్చి మేస్త్రికి ఇస్తాం కదా. ఆయన అన్ని ముఖాలు కరెక్ట్గా ఉన్నాయా, 6 ముఖాలు, పొడవు వెడల్పు అన్నీ కరెక్ట్గా ఉన్నాయా, ఏదైనా కరెక్ట్గా లేదంటే మంచి రాయిగా వేయాలని. సో పరిశోధించి, అది పరిశోధింపబడిన రాయి. దేవుడు పరిశోధించాడట. నేను నా ప్రియకుమారుడైన యేసుక్రీస్తుని ఈ లోకానికి, ఆయనకు రక్తమాంసములు ఆయనకు అమర్చి నేను ఈ లోకానికి పంపిస్తాను. ఆయన నేను విధించే శిక్ష ఆయన తట్టుకోగలడా? ఎందుకంటే ముళ్ళ కిరీటం ధరించాలి, సులువ వేయబడాలి, అన్యాయపు తీర్పు పొందాలి, ప్రక్కలో బల్లెపోటు ఆయన అనుభవించవలసి ఉంది. శరీరమంతా గాయములు, వీపంతా నాగటి చాళ్ళ వలె దున్నబడాలి. తట్టుకోగలడా? పునాది వేసే రాయిని ఎలాగైతే ఒక మేస్త్రి దాన్ని పరిశోధిస్తాడు, అన్ని ముఖాలు కరెక్ట్గా ఉన్నాయా లేదా అని ఎలాగైతే పరిశోధిస్తాడో, దీని మీద మనం పెద్ద బిల్డింగ్ కట్టబోతాము, ఊరికిన పుసక్కన అది నలిగిపోతే, ఒక రాయి వేసేటప్పుడు దాని మీద ఎంతో ఎత్తు బిల్డింగ్ కట్టబోయేదానికి సిద్ధంగా ఉన్నప్పుడు అది దాని మీద రాళ్ళు పెట్టంగానే సున్నం మిక్స్ అయ్యి ఉండి గట్టిగా లేకుండా, గ్రానైట్ రాయిలాగా లేకుండా, బరువు పెట్టగానే శుచితో కొట్టగానే పగిలిపోతే కృంగిపోద్ది కదా. యేసుక్రీస్తు పరిశోధించబడిన రాయి, అమూల్యమైన రాయి. అందుకే ఆయనను ఈ లోకానికి పంపి, ఈయనైతే నా కుమారుడైతేనే తట్టుకోగలడు, అటువంటి శ్రమలను తట్టుకోగలడు, పరిసయ్యులు పెట్టే శ్రమలను ఆయన తట్టుకోగలడు, పిలాతు విధించే అన్యాయపు తీర్పును ఆయన సహించగలడు. ప్రియమైన వారలారా, మన రక్షణ కోసం తన ప్రియ కుమారునే పరిశోధించి ఆయన ఈ లోకానికి పంపించాడు. అమూల్యమైన తలరాయి, బహుస్థిరమైన పునాది అయిన మూలరాయి అయి ఉన్నది. మన రక్షణ కోసం చూడండి, ఆయనను పరిశోధించి పరీక్షించి చక్కటి రాయిని తన ఏకైక కుమారునే ఈ లోకానికి పంపించి, ఆ తర్వాత విశ్వసించువాడు కలవరపడడు. చూసారా, ఆయన యందు విశ్వసించేవాడు, ప్రభు అయిన యేసుక్రీస్తునందు తండ్రి అయిన దేవుడు పరిశోధించి పరీక్షించి మూలరాయిగా మన రక్షణ కొరకై వేయబడినటువంటి రాయితీ యందు విశ్వసించేవాడు. ఒకసారి మనం మనము కలవరపడుతున్నామా? వేరే ఇది రక్షణ కాదు, ఇది నిజమైన దేవుడు కాదని మనం వేరే దేవుని వైపు మనం కళ్ళెత్తి చూడగలిగే పరిస్థితుల్లో మనం ఉన్నామా? లేదు. అందుకే నాకు యోహాను సువార్త 1వ అధ్యాయము సమరయ స్త్రీతో ఆయన అన్న మాటలు జ్ఞాపకం వస్తున్నాయి. నేనిచ్చు నీళ్లు త్రాగువాడు ఎన్నటికనే తప్పిగొనడు, నన్ను తినువాడు ఎన్నటికీ ఆకలి కొనడు. నేనిచ్చే నీళ్లు త్రాగువాడు. ఆమె ప్రతిరోజు నీళ్ళ కోసం వచ్చేది, ప్రతిరోజు వచ్చి నేను చేదుకోవాలయ్యా అని అంటే యేసు ప్రభు ఒక సమాధానం ఇచ్చాడు, అమ్మా నేనిచ్చే నీళ్లు త్రాగువాడు ఎన్నటికిని దప్పిగొనడు. మనం ఇక ఏనాడు పక్క చూపులు చూడడం, ఆ దేవుడి దగ్గరకు పోదాం, ఈ విగ్రహాల దగ్గరకు పోదాం అని ఆలోచించాల్సిన పనేలే. ఎందుకంటే ఇది పరిశోధించబడిన రాయి, అమూల్యమైన రాయి, బహుస్థిరమైన పునాది రాయిగా ప్రభు అయిన యేసుక్రీస్తును ఈ లోకానికి పంపించాడు. విశ్వసించువాడు కలవరపడడు. ఎందుకంటే అది నీతి న్యాయం అనే
కొలనూలు మట్టపు గుండు చేత ఆయన పరిశోధించాడు. ఆ కింద రాస్తాడు చూడండి, నేను న్యాయము కొలనూలుగాను నీతి మట్టపు గుండుగాను పెట్టేదను. ఈ రాయి యొక్క ముఖ్యమైన లక్షణాలు ఏంటి? నీతి, న్యాయము. నీతి, న్యాయము. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. ఈ రాయి యొక్క లక్షణాలు ఏంటంటే నీతి, న్యాయము. ఆయన యందు విశ్వసించినటువంటి మనం కూడా న్యాయము. అదే మొన్న మేము మోహన్ రెడ్డి గారి ఇంటి గృహప్రవేశం అప్పుడు న్యాయమైన మట్టపు గుండ్లు, న్యాయమైన గుండ్లు, న్యాయమైన త్రాసు, న్యాయమైన కుంచం, న్యాయమైన పడి, న్యాయమైన కుంచం, న్యాయమైన త్రాసు, న్యాయమైన గుండ్లు. అన్యాయమైన గుండ్లు, అన్యాయమైన త్రాసు నుంచుకొని నేను పవిత్రుడనగుదునా అని నన్ను మీకా భక్తుడు అంటాడు. అన్యాయం చేస్తూ, మోసం చేస్తూ, అబద్ధాలు చెప్తూ కదా నేను ఎలాగూ పవిత్రుణ్ణి అవుతాను అని మీకా భక్తుడు అంటున్నాడు. నేను పరిశుద్ధ దేవుడను, నేను మిమ్ములను ఐగుప్తు నుంచి, దేశం నుంచి తీసుకొని వచ్చాను, నేను యెహోవాను, నీతి న్యాయము నా కొలనూలు మట్టపు గుండు. ఆ విధంగా పరిశోధించి ఎన్నుకొనబడిన మూలరాయిని ఆయన మన రక్షణకు పునాదిగా వేశాడు. ఆయన యందు మనం విశ్వసించేదానికి మనల్ని పాత్రులుగా చేశాడు. దేవునికి స్తోత్రములు. ఇది రెండవ పునాది. మూడవ పునాది కొరింథీయులకు వ్రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము కదా. మనం ఎలాగైతే పిల్లలకు స్కూల్ అయిన తర్వాత ఇంటర్ తర్వాత డిగ్రీ, అలాగూ భూమి మీద జీవించే మానవాళి మనమందరం కూడా ప్రభువైన క్రీస్తు ద్వారా రక్షించబడేదానికి, మన పాపాలు ఆయన రక్తములో కడుక్కునేదానికి రక్షణ అనే పునాదిని క్రీస్తును ఉంచాడు. ఆ తర్వాత మన జీవనాన్ని, విశ్వాస జీవితాన్ని సాగించేదానికి ఏమవసరం? జీవనోపాధి అవసరం. మనుషులుగా ఎదిగిన తర్వాత ఒక ఉద్యోగం తీసుకొని జీవనోపాధి కొనసాగించాలి. చచ్చిపోయిన దాకా 60 ఏళ్ళ దాకా మనం జీవనం సాగించాలంటే, కుటుంబాన్ని పోషించాలంటే ఏం చేయాలి? అలాగే మన విశ్వాస జీవితాన్ని రక్షించిన నాటి నుంచి యెషయా గ్రంథం 28:16 అనే పునాది రాయి అయినటువంటి సియోను కొండలో వేయబడినటువంటి ఆ రాయిలో పొందినటువంటి, విశ్వసించినటువంటి రక్షణను కొనసాగుతూ ఉండాలంటే మనకు ఒక సంఘం ఉండాలి. ఆ సంఘానికి ఒక మంచి నేను పునాది వేసినానని పౌలు ఇక్కడ చెప్తున్నాడు. 3వ అధ్యాయము, కొరింథీయులకు వ్రాసిన పత్రిక 3వ అధ్యాయము 10వ వచనం. దేవుడు నాకు అనుగ్రహించిన కృప చొప్పున నేను నేర్పరి అయిన శిల్పకారుని వలె పునాది వేసి తిని, మరి ఒకడు దాని మీద కట్టుచున్నాడు. ప్రతివాడు దాని మీద ఎలాగూ కట్టుచున్నాడో జాగ్రత్తగా చూచుకొనవలెను. చూచారా? ఇప్పుడు మనం సంఘముగా ఉన్నాం. సంఘముగా మనం సహవాసం చేస్తున్నాం. ఆయన శరీరమునకు సాదృశ్యంగా ఉన్న రొట్టె, పాత్రకు సాదృశ్యంగా ఉన్న పాత్రలో మనం పాలు పంపులు పొందుతూ ఉన్నాం. దీనికి పునాది వేసింది ఎవరో? దేవుడే. పౌలు చేత రాయిస్తున్నాడు. పౌలు భక్తుని చేత ఆయన ప్రేరేపించబడి రాయిస్తున్నాడు. పౌలు ఏమంటున్నాడు? కొరింథీ సంఘానికి రాస్తూ, నేను నేర్పరి అయిన శిల్పకారుని వలె. హెబ్రీ పత్రికలో మనం చూస్తాం, ఆ పరలోకర అంతెందుకు యోహాను సువార్త 14వ అధ్యాయంలో మనం చూస్తాం కదా, మీ హృదయములను కలవరపడనీయకుడి, నేను వెళ్ళి మీ కొరకు స్థలము సిద్ధపరచు లాగున నా తండ్రి యొద్ద అనేక నివాసములు కలవు. నేను వెళ్ళి మీ కొరకు స్థలం, నేను వెళ్ళుట వలన మీకు ప్రయోజనము, నేను వెళ్ళుట వలన మీ కొరకు నేను ఆదరణకర్తను పంపిస్తాను. అతడు ఎల్లప్పుడూ మీతో ఉండును, మీలో ఉండును. ఎంత చక్కని మాట. ఇప్పుడు మన సహవాసం, మన మధ్య ఉండేది పరిశుద్ధాత్మని సహవాసం.
పరిశుద్ధాత్మని సహవాసం వలన మనమందరం సంఘముగా, ఇది దేవుడు మనం రక్షించిన నాటి నుంచి పరలోకంలో ఇంకొక పునాది, ప్రకటన గ్రంథంలో ఇంకొక పునాది వేసినాడు ఆయన. దేనికి? పరలోకంలో పునాది 21వ అధ్యాయములో పగడములు ముత్యాలతో ఆయన పునాదులు వేసి పరలోక రాజ్యాన్ని ఆయన మన కొరకై నిర్మిస్తూ ఉన్నాడు. అక్కడ 12 పునాదులు 12 వివిధ రకాలైనటువంటి రత్నములతో ఆయన కట్టి ఉన్నాడు, కట్టుచూ ఉన్నాడు. తత్సౌకమైనటువంటి పట్టణం అని మనం 21వ అధ్యాయంలో మనం చదువుతాం. అది 4వ పునాది. ఇప్పుడు ఈ సంఘమునకు పునాది కొరింథీయులకు రాసిన పత్రికలో పౌలు రాస్తున్నాడు. మనమందరం ఎలాగైతే ఉద్యోగం చేస్తూ మనం ఇక 60 ఏళ్ల వరకు ఉద్యోగ బాధ్యతలు, కుటుంబాన్ని పోషించే బాధ్యత, అలాగే రక్షించిన నాటి నుంచి ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళేంత వరకు కూడా, లేక ప్రభువు రాకడ వచ్చేంత వరకు కూడా సంఘంలో సహవాసం కలిగి మనం ఉండేదానికి సంఘానికి ఒక గట్టి పునాది వేశాడు. ఆ పునాది మీదనే కట్టాలంటాడు అపోస్తలుడైన పౌలు. ఎలాగూ కట్టాలనో జాగ్రత్తగా చూసుకోవాలంటాడు. అది సంఘానికి ఆయన ఇచ్చినటువంటి పునాది. పత్రికలన్నిటిల్లో మనం చదివితే సంఘానికి ఎటువంటి పునాది వేశాడో కదా. మనం తిమోతికి వ్రాస్తుంటాడు, దేవుని సంఘములో మనుషులు ఎలాగూ ప్రవర్తించవలెనో, అదొక పునాది, అదొక కోణం. సంఘములో అదొక కోణం. సంఘములో ఎలాగూ క్రమం ఉండవలెనో కొరింథీయులకు వ్రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయము. అలాగూ అనేక పత్రికల్లో ఆయన వేసినటువంటి పునాది మీద మనం కట్టబడుచూ ఉండేదానికి, ఆ వేసిన పునాది దానికి కూడా మూలరాయి ఆయనే. పేతురు పత్రికలో కూడా మనం చూస్తాం. ఈ సంఘమునకు ఎలాగైతే రక్షణ కొరకు యెషయా గ్రంథములో ఆయన పునాది వేశాడో, సంఘానికి కూడా పునాది వేయుటలో ఆయనే మూలరాయి. ఆ మూలరాయి పైనే మనం సజీవమైన రాళ్లతో కట్టబడుచూ ఉన్నామంటాడు పేతురు తన పత్రికలో. రాయి మీద సజీవమైన రాళ్లుగా మనము కట్టబడుచూ ఉన్నాము. మనం నిర్జీవమైన రాళ్ళం కాదు. మన మూలరాయి ప్రభువైన క్రీస్తు, పునాది రాయి అమూల్యమైన రాయి, పరీక్షించబడిన రాయి, పరిశోధింపబడిన రాయి. ఆ రాయి యందు విశ్వసించిన వాడు కలవరపడడు. ఈ సంఘం అనే పునాదిలో ప్రభువే క్రీస్తే పునాది రాయిగా వేయబడినటువంటి ఈ సంఘములో మనమందరము సజీవమైన రాళ్ల వలె కట్టబడుచూ ఉన్నామంటాడు. ఆ మాట కూడా నేను మీకు పేతురు మొదటి పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం, మందిరముగా మనం కట్టబడుచున్నాము అని అంటాడు. పేతురు వ్రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం, యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలులను అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరును సజీవమైన రాళ్ల వలె నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. 6వ వచనంలో, ఇదిగో నేను ముఖ్యమును ఏర్పరచబడినదియు అమూల్యమునగు మూలరాతిని స్థాపించుచున్నాను. ఆయన యందు విశ్వాసముంచువాడు ఏమాత్రమును సిగ్గుపడడు. క్రైస్తవులం అనే చెప్పుకునేదానికి మనం ఏమాత్రము సిగ్గుపడని అవసరం లేదు. సిగ్గుపడడు. నేను ప్రభువునందు విశ్వసించాను, నేను క్రైస్తవునని సిగ్గుపడకుండా మనం ధైర్యంగా చెప్పేదానికి అమూల్యమైన మూలరాయి అని ఆ ప్రభువైన క్రీస్తును మూలరాతిని స్థాపించుచున్నాను. చూసారా, ఇక్కడ సంఘమునకు పునాది మూలరాయి, అమూల్యమైన రాయి, ఏర్పరచబడిన రాయి, ముఖ్యమైన రాయి. చూడండి, పునాది వేసేటప్పుడు భూమిలో కప్పేస్తాం. మనం ఇంటికి పునాది వేసేటప్పుడు, నేను గంగాధర్ నెల్లూరులో ఇల్లు కట్టేటప్పుడు కాంపౌండ్ వాళ్ళకి పునాది వేస్తాం. పునాది రాయి ఒక రాయి అంటే వేస్తాము. కానీ ఇక్కడ ఆ కాంపౌండ్ వాళ్ళకి వేసేటప్పుడు ఏం చేసినామంటే, ఆడ కాలువ గుంట తీస్తాం కదా కాంపౌండ్ వాళ్ళకి వేసేటప్పుడు,
నిరాకారమైన రాళ్ళన్నీ చాలా బయటపడ్డాయి. వాటిని ఎందుకన్నీ అన్నిటి వేస్ట్ చేయాలని దాంట్లోనే వేసేసాం. అవి చెక్కబడిన రాళ్ళు కాదు అని, ఎందుకంటే కంటికి కనపడవని. కానీ సంఘానికి మూలరాయి అయినటువంటిది, ముఖ్యమైన రాయి, అమూల్యమైన రాయి, పునాది రాయిగా వేయబడింది. ఆయనే ప్రభు అయిన క్రీస్తు. ఆ పునాది రాతి మీద వేయబడినటువంటి సంఘం మీద మనం సజీవమైన రాళ్ల వలె, మనం నిర్జీవమైన రాళ్ళం కాదు. సంఘంలో ఒకరికొకరు ఎవరితో మాట్లాడకుండా పోయేదానికి లేదు. సజీవమైన రాళ్లలాగా, సజీవం అంటే ప్రాణం ఉన్న రాళ్ళని. ప్రాణం ఉన్నోళ్ళు ఒకరికొకరు పలకరించుకుంటామా, ఏదన్నా అవసరమైతే స్పందిస్తామా? ఇప్పుడు మన మీద రాయి ఉంటుంది, మన భారం అంతా మోసేది ఎవరు? మన భారం అంతా మోసేది కిందుండే రాయి, మూలరాయి. ఆయన మన పాప భారం మోయడమే కాకుండా మన జీవనోపాధి భారం అంతా కింద మూలరాయి మోస్తుంది. ఆ కింద ఆ మూలరాయితో పాటు వేయబడినటువంటి రాళ్ళన్నీ కూడా పైనున్న రాళ్ళటువంటి, అంటే పైగా సంఘములో చేర్చబడుతున్నటువంటి ఈ సజీవమైన రాళ్ళన్నిటినీ, వాటి భారాన్నింటినీ మోసేది ఎవరో? కింద ఉన్నటువంటి రాళ్ళు. ప్రియమైన వారలారా, అదే మనం సొలొమోను మందిరం కట్టేటప్పుడు కూడా గొప్ప రాళ్ళు, మిక్కిలి విలువగల రాళ్ళతో ఆయన పునాది రాళ్ళుగా చెక్కబడి వేయబడినట్టుగా రాజుల గ్రంథం మొదటి గ్రంథంలో 5వ అధ్యాయంలో మనం చూస్తాం. చూసారా? భూమికి పునాది వేసి భూమి మీద మనల్ని సృష్టించి విస్తరింపజేశాడు. రెండవది, మన రక్షణకు పునాది వేసి ఒక అమూల్యమైన పరిశోధించబడిన రాయిని సియోనులో ఆయన పునాది రాయిగా వేసి మనం ఏనాటికి కలవరపడకుండా, సిగ్గుపడకుండా ఆయన ఆ రక్షణ అనే పునాది రాయి మీద మనల్ని సజీవమైన రాళ్ళుగా ఉంచడం మాత్రమే కాకుండా, అలాగే ఈ సంఘం అనే పునాది రాయి, పౌలు చెబుతూ ఉన్నట్టుగా కొరింథీయులకు రాసిన పత్రిక 3:10లో జాగ్రత్తగా మనం కట్టబడుచూ ఉండాలంట. జాగ్రత్తగా చూచుకొనవలెను అంటాడు. ఎలాగూ కట్టాలనో ప్రతివాడు సంఘమును అలాగూ ఒక రాయి మీద ఏ రాయి కట్టాలనో ప్రతివాడు జాగ్రత్తగా చూసుకోవాలా అని అంటాడు. సరే, ఇది 4వ పునాది. ఇంకా ప్రకటన గ్రంథం 21వ అధ్యాయంలోనికి మనం వెళ్దాం. అక్కడ కదా, సరే మనకు ఉద్యోగం వచ్చేసింది, 60 సంవత్సరాలు ఉద్యోగం చేశాము. ఆ తర్వాత మనం ఏం చేయబోతాము? ఈ లోకాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతాం కదా. లోకాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత కూడా ఆయన మన కొరకు ఒక ప్రత్యేకమైన నిత్య జీవాన్ని ఆయన సిద్ధం చేస్తున్నాడు. యోహాను సువార్త 14వ అధ్యాయములో, మీరు కలవరపడనీయకుడి, మీ హృదయములను కలవరపడనీయకుడి, నేను వెళ్ళి మీ కొరకు స్థలము సిద్ధపరుస్తున్నానని. ఆ స్థలం సిద్ధపరిచే స్థలం ఎలాగుండబోద్ది? దానికి పునాదులు ఏమేస్తున్నాడు ఆయన? చూడండి, 18వ వచనం, 21వ అధ్యాయము 18వ వచనం నుంచి మనం చదివితే, ఆ పట్టణపు ప్రాకారము సూర్యకాంతములతో కట్టబడెను. ప్రాకారం అంటండి కాంపౌండ్ వాల్. దేంతో కట్టబడుతుందంట? సూర్యకాంతములతో కట్టబడెను. పట్టణము స్వచ్ఛముగు స్ఫటికముతో సమానమైన శుద్ధ సువర్ణముగానున్నది. అపరంజి, శుద్ధ సువర్ణము అంటే అపరంజి. సమయం లేదు కనుక నేను చదివి వెళ్ళిపోతా. ఆ పట్టణపు ప్రాకారపు పునాదులు అమూల్యమైన నానావిధ రత్నములతో అలంకరింపబడి ఉండెను. మొదటి పునాది సూర్యకాంతపు రాయి అంట. మనం బంగారు అంగట్లోకి పోతే ఇది ఒక్కొక్కటి చెప్పండి. సూర్యకాంతపు రాయి కలిగిన ఉంగరం, జనరల్గా 9 రాళ్ళు, 9 రంగులుండే రాళ్ళు వేసుకుంటుంటారు కొంతమంది మగోళ్ళు. మీరు చూస్తే ఆ 9 రాళ్ళు ఇక్కడ కనిపిస్తాయి మనకు. మొదటి రాయి, మొదటి పునాది సూర్యకాంతపు రాయి అంట. చూడండి ఎటువంటి రాళ్లతో. 54వ అధ్యాయము యెషయా గ్రంథంలో చక్కటి మాట ఉంది, అది నేను చదివి వినిపిస్తా. ఒకసారి దీనికి ముందు అక్కడ చదువుతాం చూడండి. యెషయా గ్రంథం 54వ అధ్యాయము. ఆ పాట కూడా మనం పాడుకుంటూ ఉంటాం. స్వచ్ఛంద సియోను వాసి
సర్వాధికారి అని పాడుతుంటాం కదా. 54వ అధ్యాయము 11వ వచనం. ఇక్కడ అంటున్నాడు, ప్రయాసపడి గాలివాన చేత కొట్టబడి ఆదరణ లేక ఉన్నదానా, నేను నీలాంజనములతో నీ కట్టడమును కట్టుదును, నీలములతో నీ పునాదులు వేయుదును, మణులతోనూ మణుమాణిక్యములతో నీ కోట కొమ్ములను, సూర్యకాంతముతో నీ గుమ్మములను కట్టుదును, ప్రశస్తమైన రత్నములతో నీకు సరిహద్దులు ఏర్పరచుదును. చూసారా, ఇది పునాదులు. అదే యోహాను తన గ్రంథంలో రాస్తున్నాడు. మొదటి పునాది సూర్యకాంతపు రాయి, రెండవది నీలము, మూడవది యమున రాయి, నాలుగవది పచ్చ, ఐదవది వైఢూర్యము, ఆరవది కెంపు, ఏడవది సువర్ణ రత్నము, ఎనిమిదవది గోమేధికము, తొమ్మిదవది పుష్యరాగము, 10వది సువర్ణల సునీయము, 11వది పద్మరాగము, 12వది సుగంధము, దాని 12 గుమ్మములు 12 ముత్యములు. దేవునికి స్తోత్రం ప్రియులారా. భూమికి పునాది, రక్షణకు పునాది, మనం విశ్వాస జీవితంలో కొనసాగించేదానికి సంఘమునకు పునాది. ఆయనే పునాది రాయి, అమూల్యమైన రాయి. మనం నిత్య జీవంలో ప్రవేశించిన తర్వాత పరలోకపు పట్టణము ఆయన వేసే పునాది. 12 ముత్యములు కలిగినటువంటి పునాదులు కలిగిన పట్టణం, చచ్చౌక పట్టణం. మరి ఇటువంటి దేవుని మనం ఎలాగూ స్తుతించాలి? ఎంత మంచి ప్రణాళిక! ఒక తండ్రి తన కుమారుడు కుమార్తెలకు ఆస్తిని సంపాదించి ఉద్యోగ బాధ్యతలు ఇచ్చేటట్టుగా వాళ్ళు స్థిరపడాలని వారి కోసం ప్రయాసపడి వాళ్ళకు ఒక చక్కని ఇల్లు నిర్మించేదానికి ఎలాగైతే ప్రయాసపడతాడో, మన పరలోకపు తండ్రి మన కొరకు ఆయన భూమికి పునాదులు వేయడం మాత్రమే కాకుండా మన రక్షణకు పునాది. యేసుక్రీస్తుని ఈ లోకానికి పంపడం ద్వారా మనం ఈ లోకంలో విశ్వాస జీవితంలో సహవాసం కలిగి జీవించేదానికి సంఘమునకు ఒక గట్టి పునాది. ఇంకెప్పటికీ ఈ సార్వత్రిక సంఘము, ఈ సహవాసం అనేది ప్రభువు రాకడ వరకు నిలిచి ఉంటుంది. అప్పుడే మనం ప్రభువు రాకడ అప్పుడే మనం ఇక ఈ సార్వత్రిక సంఘం ఎత్తబడతాం. అంతవరకు విశ్వాసులను పోషిస్తూ ఉండేది ఎవరో? సంఘం. సహవాసంలో నడిపిస్తూ ఉండేది. ఎంత చక్కని దేవుని ప్రణాళిక! ఈ లోకాన్ని మనం వదిలిపెట్టి వెళ్ళిన తర్వాత, నిత్య జీవంలో ప్రవేశించిన తర్వాత ఎల్లప్పుడూ ఆయనతో కూడా బంగారు వీధిలో తిరిగే ఆ ఆధిక్యత మనకు అనుభవించేటప్పుడు ఇంకా సూపర్ లైఫ్ అది మనం ఊహించలేం. బంగారు వీధిలో ఆయనే గొర్రెపిల్ల వెలుగుగా ఉన్నటువంటి నిత్య జీవంలో, పరలోక రాజ్యంలో, దానికి మన పట్ల దేవుడు ఎంత మంచి ప్రణాళిక, 4 రకాల ప్రణాళిక వేశాడో మనం చూచాం. అలాగే మనం మన జీవితాల్లో దేవుడు కలిగి ఉన్నటువంటి ప్రణాళికకు మనం కృతజ్ఞమై దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతూ ముందుకు సాగేదానికి మనలందరినీ ఆయన తన కృపలో భద్రపరచును గాక. చిన్న ప్రార్థన చేసుకున్నాం. ప్రేమగల తండ్రి, మీ మహాకృపను బట్టి, మీరు మా ఎడల కలిగి ఉన్నటువంటి ప్రణాళికను బట్టి నిన్ను స్తుతిస్తున్నాం, ఘనపరుస్తున్నాం. మా ప్రభువా, మా ఎడల కలిగినటువంటి ఉద్దేశములు అవి ఎంతో ఉన్నతమైనవని, అత్యున్నతమైనవని, మా ఎడల మీరు కలిగి ఉన్నటువంటి తలంపులు మేము జ్ఞాపకం చేసుకున్నప్పుడు, మీరు ఎన్ని రకాల పునాదులు, మీరే పునాది రాయిగా ఉండి మమ్మల్ని ఎలాగూ కట్టుతున్నారో, కాపాడుతున్నారో, పోషిస్తున్నారో, మేము ఈ లోకాన్ని వదిలిపెట్టి వెళ్ళిన తర్వాత కూడా మా ఎడల మీకున్నటువంటి ప్రణాళికను బట్టి నిన్ను స్తుతిస్తున్నాం, గణపరుస్తున్నాం. మధ్యాహ్నం ఉన్నటువంటి ప్రయాణం కోసం మేము ప్రార్థన చేస్తూ చేరి వచ్చిన ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించమని, తిరిగి మేము కలుసుకునే పర్యంతం మీ సన్నిధి ప్రసన్నత మాతో ఉంచమని, మా ప్రాణరక్షకుడు, మా ప్రాణప్రియుడు, తిరిగి రానయ్యున్న యేసుక్రీస్తు వారి ఘనమైన నామములో కృతజ్ఞమై వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ